చూసుకున్నట్లయితే ఫ్లాష్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఫ్లాష్ తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా మొదటిసారి అవకాశం అయితే ఇచ్చారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదైతే విద్యార్థులకు సంబంధించి స్కూల్లో చదువుతూ ఉంటారో ఆ స్కూల్లో ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆధార వివరాలు అయితే కూడా మోడిఫికేషన్ చేయడానికి, అంటే తప్పులుంటే సరిదిద్దడానికి అవకాశం అయితే కల్పించారనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ స్పెసిఫిక్ ఫామ్ అనేదాన్ని ఒకదాన్ని అయితే ఎనేబుల్ అయితే చేయడం జరిగిందనమాట. స్కూల్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లిదండ్రుల ఆధార్ నెంబర్లను సవరించుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. పేరెంట్ ఆధార్ వివరాలను వెంటనే పరిశీలించాలన్నమాట. అవసరమైతే లేదా తల్లి లేదా తండ్రి ఆధార్ నెంబర్లను సరిచేయాలని చెప్పడం అయితే జరిగింది. డేటాను ఖచ్చితంగా అప్డేట్ అయితే చేయండి అని ఆదేశాలు అయితే ఇచ్చారనమాట. ఆలస్యం చేయవద్దని కూడా చెప్పడం జరిగింది. అన్ని ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. సో అందువల్ల ఎవరికైతే తల్లిదండ్రులకు సంబంధించి ఆధార్ తప్పుగా ఉంటుందో వారు వెంటనే మీ పిల్లలు చదువుతున్న స్కూల్కి అయితే వెళ్ళి ఇవన్నీ కరెక్షన్ అయితే చేయించుకోండి. సో ఎట్టి పరిస్థితుల్లో అన్నీ కరెక్షన్ చేయించుకోవాలి, లేకపోతే తల్లికి వందనం డబ్బులు రావన్నమాట. సో ఇదొక తాజా సమాచారం. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.